కన్న కొడుకుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? నా అరచేయి కాలినంత మాత్రాన అదృష్టరేఖలు ఏం మారిపోవు పెదబాబు. నన్ను కంటి పాపలా చూసుకునే మీ నాన్నున్నారు. మీ అమ్మ ఆలోచించేదంతా నిన్ను చూసుకునే అమ్మాయిని చూడాలనే దేవా. చూస్తాను, తప్పకుండా నా పెద్ద కోడల్ని చూస్తాను. కళ్ళు మూసినా కలగన్నా నా పెద్ద కోడలు నీ ఇంట్లో అడుగు పెట్టినట్టు నా కళ్ళెదురుగానే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది పెదబాబు. కానీ తన రూపమే ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. నీకు తెలిసే రోజు త్వరలోనే వస్తుందమ్మా. ఆ రోజు రాకపోతే రప్పిస్తాను పెదబాబు. నా పట్టుదలకి చివరి పరీక్ష ఇది. సర్లే, నా కోరిక ఇది అని చెప్తూ మీకెవరికి నిద్ర లేకుండా చేయడం భావ్యం కాదు. పెదబాబు, రేపు మాట్లాడుకుందాం, సరేనా? వెళ్ళు నాన్న, వెళ్ళు. వెళ్ళి పడుకోనన్నా. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. జాగ్రత్త. అఖిల, ఇంకేం ఆలోచించకుండా పడుకో. నువ్వు మనశ్శాంతిగా ఉంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పడుకో. పద పద, త్వరగా వెళ్దాం. ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. ముందు నా రూమ్కి వెళ్దాం పద. గట్టిగా మాట్లాడకంటే వినవే. నోరు ముసుకుని సైలెంట్గా ఉండు. మీ ఆయన లేడా ఆంటీ? ఉన్నాడు. 11 దాకా ప్రకృతిని చూస్తూ జ్యూస్ తాగుతుంటాడు. వచ్చే టైం అయింది, త్వరగా పద పద. ఈ టైంలో ఏమైంది భవానీ? డాడ్, ఏమైంది పిన్ని? ఏమైంది? నీలాంబరి,
ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావేంటి? ఆంటీ అది మీకెలా చెప్పాలో. నువ్వు చెప్పకపోతే నీ పక్కనున్న మా ఆవిడ చెప్తుంది. ఏం బావని? ఆ, ఆ, నన్నేం చెప్పమంటారండి? ఆ, ఎవరికి వాళ్ళు ఏం చెప్పినా ఫైనల్గా ఒకటే కదా. ఏం చెప్పదలుచుకున్నారు? రాత్రి 11 తర్వాత నీలాంబరి మన ఇంటికి ఎందుకు వచ్చిందో చెప్పండి. ఆ, అఖిలక్కని బాధ పెట్టింది మీరు. అందరూ అని నన్నెందుకు కలుపుతారు? విని ఇనఫ్, చాలు. అమ్మకైన గాయాన్ని తిరిగి రేగేలా చేయొద్దు. నీతో మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేస్తావు భవాని. ముందు మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, అంతే. నువ్వు చెప్పు నీలంబరి, నీ చేతిలో ఉన్నదేంటి? చెప్పు నీలాంబరి, అదేంటది? చచ్చాం. పార్సెల్లో ఉన్న పార్వతీ ఫోటోను చూస్తే రాత్రికి రాత్రే బ్రహ్మముహూర్తంలో దేవా పార్వతుల పెళ్లి జరిపించేలా ఉన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు ఫోటోతో పోయేదాన్ని తాళిబొట్టు దాకా తెచ్చుకుంది నీలాంబరి. ఛీ! అడుగుతున్నది నిన్నే. ఆంటీ ఇది అదేదో చూస్తే తెలుస్తుంది. పార్వతి, అయ్యగారు, ఆ నీలంబర్ చేతిలో ఉన్న పార్సల్ని ఓపెన్ చేసి చూపించు. ఇయ్యండి అమ్మాయి గారు, చూద్దాము. చూడు. ఏం సుత్తావే? నీ బొమ్మనే మాకు చూపిస్తావు, తింగర్ మొహందానా. ఘట్టం లేని అఖిలాండేశ్వరి గారు. కానీ అమ్మ పేరు మీద వచ్చిన కొరియర్ని నువ్వెందుకు తీసుకున్నావు నీలాంబరి? పెద్దబాబు, ఎందుకు తీసుకుందో చెప్పకుండా వెళ్ళదులే గాని ఏం తీసుకుందో చూద్దాం. పెద్దబాబు, ఓపెన్ చేయి. అయిపోయిందే నీలాంబరి. పార్సిల్ చింపినట్టు నిన్ను నన్ను ఇద్దరిని చింపేస్తారు.
ఫోటో ఉంది. ఉప్మా మొహందానా, పార్వతి ఫోటో అక్కడే పెట్టి తిరిగి నీ ఫోటో నువ్వు తెచ్చుకున్నావు. నీలాంబరి ఫోటో. ఇట్స్ అన్ ఆయిల్ పెయింటింగ్. ఆ, అబ్- అది అది నీ ఫోటో మా ఇంటికి ఎందుకు వచ్చింది? అది సారీ ఆంటీ, చెప్తే సిల్లీగా ఉంటుందని మీకు చెప్పలేదు, కానీ భవానీ ఆంటీకి చెప్పాను. నాకేం చెప్పి చచ్చావే? నన్నిరికిస్తున్నావు దొంగ మొహందానా. మీ శత్రువైన రుద్రపాటి చంద్రముఖి ఇంటిని నేను కొనుక్కున్నందుకు నన్ను కూడా అసహించుకొని గురు పౌర్ణమి పూజ చేయకుండా వెళ్ళిపోయారు కదా ఆంటీ. ఆ ఇంటిని అమ్మేశావన్నాకే మళ్ళీ నిన్ను ఈ ఇంటికి రానిచ్చాం కదా నీలాంబరి. అవును అంకుల్, ఆ ఇల్లు అమ్మేసి వేరే ఇంట్లో అద్దెకుంటున్నాను. నా ఫోటోనిచ్చి ఆయిల్ పెయింటింగ్ వేసి కొరియర్ చేయమంటే ఇప్పుడు నేను ఉంటున్న అడ్రస్ కరెక్ట్గా లేదన్నారు. అందుకే మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను. మీతో చెప్పాను కదా భవాన్ ఆంటీ. అవునక్క, ఇదే మాట చెప్పింది. ఇంత చిన్న దానికి సాయం చేయండని అఖిలక్కని అడగడం ఏంటని నేనే పర్లేదని అడ్రస్ ఇచ్చానక్క. వదిన అడగకుండా ఇలాంటి పనులు చేస్తున్నావా? ఆగు గౌరీ. చూడు భవానీ, కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఇలా అర్ధరాత్రి పూట ఆ అమ్మాయిని ఇంటికి రమ్మనడం తప్పు. సారీ అక్క, ఈ పూటకి ఇక్కడే. గౌరీ, వదిన. కార్లో డ్రాప్ చేసిరా. అలాగే వదిన. దేవగారు, ఆ ఫోటో ఇచ్చేసేయండి. నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. వస్తానంటే వెళ్ళొస్తాను అంకుల్. వస్తాను, బాయ్. నీలాంబరి వాలకమే కొంచెం తేడాగా అనిపిస్తోంది. అనుమానిస్తే తాడు కూడా పావులా కనిపిస్తుంది బావుగారు. పరాయి వాళ్ళను ఈ టైంలో ఇంటికి రమ్మండం ఏంటాంటీ? పిన్నికి ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తుంది కదా. ఇక శల్య పరీక్ష చేయడం ఆపండి. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. పార్వతి, అమ్మగారు, కర్నూలుకెళ్ళిన హనుమంత్ వచ్చాడా? ఇంకా రాలేదమ్మగారు. గౌరీ, నీలాంబరిని డ్రాప్ చేసి వచ్చేంత వరకు భవానీ నీకు తోడుగా ఉంటుందిలే. వెళ్ళి పడుకోండి. యా, వెళ్దాం.
ఇవాళ మీరు దేవీ నవరాత్రుల విశేష పూజకు రాలేదనుకుంటాను. కుటుంబం అంతా కదిలి వచ్చిందంటే బలమైన కారణం ఉండే ఉండాలి. చెప్పండమ్మా. స్వామి, తిరగని గుడి లేదు, కలవని మహానుభావుడు లేడు. మా పెద్ద కోడలు ఎవరిని తెలుసుకోవడానికి జీవితాలే వెచ్చించాం. అయినా ఫలితం శూన్యం. నిరుత్సాహపడ్డ మమ్మల్ని మా సిద్ధాంతి గారు చైతన్యపరచి, మిమ్మల్ని కలిస్తే మీ ఆధ్వర్యంలో పూజ చేస్తే ఫలితం దక్కుతుందని చెప్పగా మీ దగ్గరకొచ్చాను స్వామి. పూజంటే ఫల ప్రసాదాలు పుణ్యాలు దక్కాలి గాని ప్రాణాలు పోగొడొద్దు తల్లి. స్వామి, మీ మాటల్లో సూక్ష్మార్థాన్ని మాకు సూటిగా చెప్పండి. మీ పుత్రుడికి కాబోయే అర్ధాంగి ఎవరో తెలుసుకోవడానికి నీ సహధర్మచారిని తలపెట్టే పూజలో అర్ధాంతరంగా ప్రాణాలు పోవచ్చు. తల్లి తండ్రి లేనివాడిని స్వామీజీ. మా వదిల్లోనే అమ్మా నాన్నలు చూసుకుంటున్నాను. నన్ను అనాథం చేసి ఈ పూజలొద్దు. గౌరీ, నా ప్రాణం పోతుందని మీరు కంగారు పడుతున్నారు, కానీ నా ప్రాణానికి ప్రాణమైన పెదబాబు తన ప్రేమను గెలిపించుకోలేక ఎన్నిసార్లు జీవన్మరణాన్ని అనుభవిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. బ్రో పెళ్లి కోసం ఇంతమంది బలవ్వాలమ్మా. ఈ విషయం తెలిస్తే బ్రో తన ప్రేమనైనా త్యాగం చేసుకుంటాడు. నన్ను త్యాగం చేయమని చెప్పినా పెద్దబాబు గారు, ఈ నరసింహబాబు గారు, ఈ ప్రేమ ఇంకెంతమందిని బాధ పెడుతుందో. దేవా బాబాకి చెప్తే అర్థం చేసుకుంటాడు ఆంటీ. పచ్చని పందిట్లో జరగాల్సిన పెళ్లికి ముందు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నా ఇంటి గడపలోకి అడుగు పెట్టబోయే అదృష్ట దేవత ఎవరో తెలుసుకునే ముందు దురదృష్టం వెంటాడుతోంది. ఇక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు పోవడం లేదు, ప్రయత్నంలోనే పోతాయి. బలవన్మరణం కాదు, జీవన్మరణం. నా పెద్ద కోడలి కోసం, నా పెద్ద కొడుకు కోసం ఇప్పుడే నా ప్రాణాలు బలిమన్నా ఇస్తాను. ఏంటిది అఖిల?
వింధ్య శివ